చదువుకొని కూడా 9 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి కూడా ఏ ప్రభుత్వమైనా మాకు న్యాయం చేయలేదు. ఈ 2.5 సంవత్సరాలనే మాకు మేము అట్లే ఉన్నాం సార్. ఉన్నానని మేము వచ్చి మేము ఇళ్ళల్లో ఉన్నాం. ఇళ్ళల్లో ఉన్నాక కూడా అడ్డుపడ్డా కానీ మా ఇల్లు ఆగపప్పుడు కూలబట్టారు. మేము ఆడే ఉన్నాం. మేము సర్వే చేసినాం. మా ఇల్లు కూలబట్టినాం. పంచనామా చేసినాం. నాకెందుకు రాలేదు? నాకెందుకు సర్వేకు రాలేదు? నాకు ఇల్లు ఎందుకు లేదు? నాకు ఏడుంది? ఎక్కడ ఉంది చూపి. నాకు ఏమన్నా ఆస్తుందా? ఏడుందో నాకు ఆస్తు చూపించినావు సార్. నీకు అరుగురాళ్ళు కాదని నన్ను పక్కన నెట్టేసారు. నువ్వు అసలు నా ఇల్లు నాకు ఏమిటికి రాలేదు. నా ఇల్లు కూలబట్టినావు. నా ఇల్లు పంచనామా చేసినావు. నాకు ఏ ఆధారం ఉన్నది? నాకేమి ఇచ్చినావు? నాకేది ఇచ్చినావా? నీకు కరెంట్ లేక నీళ్ళు లేక మేము ఉన్నాం. నువ్వు వచ్చినాక ప్రభుత్వం వచ్చినాక మాకు సహాయం చేస్తుంది అనుకున్నాం కానీ మా ఇల్లు కూలగొట్టదు అనుకోలేరు. ఏమంటన్నా తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీనివాసరెడ్డి గారు మీకు న్యాయం చేసినాం. మేము ఓటేసి గెలిపించి మా ఇల్లు కూలగొట్టుకున్నాం. మా ఇల్లు కూలగొట్టినాం. ఇంతమంది 850 కుటుంబాలు నేను వాళ్ళ కూలగొట్టినాం సార్. మాకు అస్సలు ఇయ్యలే. మాకు కావాలి మా ఇల్లు. ఏడుందో నా ఇల్లు ఏడుందో? నేను మొత్తం చాలా చేసినావుగా. నా ఇల్లు ఏడుందో? నేను ఆడ పోయి కూర్చుంటా. నా స్థలం నాకు ఇయ్యి, లేకుంటే నన్ను కాల్చి మాట్లాడు. భూమి మీద పక్కన వేస్ట్. ఇందిరమ్మ స్థలం గవర్నమెంట్ది. ₹1 కూడా తినలేదు సార్. నేనైతే నీ కంట్రోల్ బియ్యం మేము తింటున్నాం కానీ మేము అసలు ఒక్కటైనా ఏమైనా తినలేదు సార్. మీ కంట్రోల్ బియ్యమే తింటున్నాం సార్. మాకు కావాల్సింది మా ఇల్లు మాకు ఇవ్వాలి, మా స్థలం మాకు ఇవ్వాలి. మీరు ఏడ గొలగొట్టి మాకు ఇస్తారు. నాకు ఆరోగ్యం బాగలేదు. మా ఇల్లు గొలగొట్టుకున్నా సార్. నేను అయిపోయినా మాకు మంచి చేయాలి సార్.